ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఇప్పటికే దానికి తెలిసింది. అయితే చెల్ల నడుతోలే నువ్వు ఇటు అత్త దగ్గర అందరూ వాళ్ళందరూ అదే ఉన్నారు సరే. డాన్స్ కూడా వేసిన వీడియోలు పెట్టారు వాళ్ళ. ఫోన్ చేసినా మరి ఏదో ప్లానింగ్ చేస్తాను నువ్వు. ఏం లేదు లేదు ఏం లేదబ్బా, నీకు చెప్పను ఆయన ప్లానింగ్ చేస్తాను ఏదో లేదు. ఓకే, ఆయన ఏం పెద్ద తాగలేడులేమ్మ. తాగలేడు. అయితే నేను ఈ అన్నని అడిగిన మేడం, వీళ్ళిద్దరు ఒక కాడికే బండి పోతారు. ఈమె షాపు ఆయన షాపు పక్క పక్కకే మేడం. అయితే ఎట్లా నాకు ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్తలేరు, ఎట్లా కావాలని నేను ఆయనని అడిగిన. ప్లీజ్ అన్న దండం మీద కాలు ముక్తన్న, సంవత్సరం ఆగిపెట్టేట్టున్నది, నన్ను విపరీతంగా కొడతాడు. ఎట్లా స్కెచ్ అంటే ఆమె చెప్పిందని బట్టి ఆయపట్ల ఇక్కడ హార్ట్ జుట్టు ఇటు బట్టి ఇడ గుద్దుడు, లేకపోతే నడువుల పక్క బొక్కలు ఇరిగినాయి, ఇళ్ళ గుద్దుతో పక్క బొక్కలు ఇరిగిపోయినాయి, ఎనుపూస బొక్కలు రెండు కిందికి జాయింట్ జారిపోయినాయి. ఇక నాకు వశపడతలే అన్న, నీ దండం పెడతాను, బతలాడితే సంవత్సరాలు విడిపోతే చెల్లె నేను చెప్పను అన్నాడు. ప్లీజ్ అన్న, నేనే బతలాడినాను. బతలాడితే ఆయన 1500 ఇవ్వాలి మేడం. ఈయన ఆయన ఒక కడికే పనికి వేలు, పనికి పోతే 1500 ఇవ్వాలి. తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చిండు. ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు కలిసిపోతారు కాబట్టి ఈయనకి తెలిసి ఉంటుందని నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది. అయితే అన్న చేపలు తీసుకోవడానికి మా ఊరి చెరువు కట్ట మీదకి వచ్చిండు. ఈయన కట్ట కాడికే ఈయన కాడికే వచ్చిండు. నేను అప్పటికే ఆయన ఫోన్ 1500 ఇవ్వాలన్నట్టు కదా అన్న, ఇత్తవా అని నేను ఫోన్లోనే ఉన్నా. మీ ఆయన గుడికి ఈడికే వస్తాండ్రా, ఇక నువ్వు మరి మొన్న అడిగినావు కదా, సరే నేనే మాట్లాడతాను, నువ్వు విను అని. అదే కదా ఇందాక చెప్పావు కదా, ఆ ఫోన్ రికార్డే కదా. అట్లా అంటలేడు మేడం, ఈయన బిడ్డ పుట్టింది కూడా ఒప్పుకున్నాడు మేడం. ఇలా ఓకే ఓకే, టైం స్పేస్ ఇవ్వాలో, ఒక మ్యారేజ్ని ప్రూవ్ చేసుకోవటానికి ఎంత ఓపిక పట్టాలో, బహుశా ఏంటంటే ఒక స్త్రీమూర్తికి సర్వసహజంగా చాలా ఓర్పు ఉంటుంది. ముగ్గురు బిడ్డలు కన్నా తర్వాత ఒక మార్పు వస్తుంది, ఒక బిడ్డ ఒక కన్నా తర్వాత వస్తుందేమో అనుకుంది, రెండో బిడ్డ కన్నా మూడో. ఎన్నో అవకాశాలు ఎంతో సమయం కేటాయించిన తర్వాత కూడా ఒక వ్యక్తిలో మార్పు రానప్పుడు ఇక్కడ కూర్చుని కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారంటే, మా ఆయన చేత తాగుడా మాన్పించండి, లేదంటే మా ఆయన యొక్క భర్త యొక్క వ్యక్తిత్వం మార్చండి, వారితే కనుక నేను స్వీకరిస్తాను అంటే. కానీ ఈరోజు ఆ అమ్మాయి చెప్పేటటువంటి ప్రతి అంశం కళ్ళకు గట్టినట్టుగా చెప్పింది మేడం. ఎక్కడ కూడా ఆ అమ్మాయి కావాలని చెప్పటం, చెప్పుడు మాటలు విని ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడటము, లేదంటే ఇంకొకటి ఏదో ఒక దురాశతో భర్తను వదిలించుకునేటటువంటి ప్రయత్నంలో ఈరోజు వచ్చి కూర్చుని మాట్లాడటం అనేది జరగలేదు. ఎందుకంటే అవకాశాలు ఇచ్చింది, సమయాన్ని ఇచ్చింది, ఆవిడ ఒక ట్రామాకు గురైంది, ఒక భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో దగ్గర 18 సంవత్సరాల పాటు కాపురం సంసారం చేస్తూ తనతో పాటు ముగ్గురు పిల్లల్ని కూడా, దురదృష్ట కొద్ది ముగ్గురు ఆడపిల్లలు, తెలివైనటువంటి చదువుకున్నటువంటి ముగ్గురు ఆడపిల్లలను కూడా బలిపశువులు చేసింది. అంటే నేను ఎందుకు ఇంత అంటున్నాను అంటేనమ్మా, ఈరోజు మీరు కలిసి ఉండాలి, మీరు కలిసి ప్రయాణం చేయాలి, మళ్ళీ పిల్లలు పెళ్ళి అయ్యేంత వరకు మీరు చిలకా గోరింకల్లా ఉండాలి అనే చెప్పేటటువంటి హక్కు, అధికారం మాకెవరికి లేదు. ఎందుకంటే కనుక ద బేసిక్ హ్యూమన్ రైట్స్, ఒక మానవుడు ఏ రైట్స్ గురించి అయితే ఈ భూప్రపంచం మీద బతుకుతాడో ఆ రైట్స్ అన్నీ కూడా ఈ 4 గోడల మధ్యన మీ కుటుంబంలో హరించుకుపోయింది. దీని వెనకాతల వేరే ఆడవాళ్ళు ఉన్నారా లేరా అనేటటువంటిది ఈరోజు సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కాదు. ఇతని వెనకాతల 10 మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఆ 10 మంది ఆడవాళ్ళు ఎవరైతే నువ్వు లిస్ట్ చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా మళ్ళీ ప్రవర్తన అలా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఉంటే కనుక ఈ వేదిక ఒక న్యాయం చెప్పటం, వేరే ఆడవాళ్ళు ఉంటే, ఆడవాళ్ళు లేకపోతే కనుక మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ఈ సంసార జీవితం గురించి ఇంకో న్యాయం చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కనుక ఇక్కడ మనం చూసేది అతను ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎవరితో ఎంత సంసారం చేశాడు, ఎంతమందిని పిల్లలు కన్నాడు అనేది కాదు. ఒక ఆడదాంతో, ప్రత్యేకంగా ఒక ఆడదాంతో ఏ విధంగా, ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత కర్కోటకంగా, ఎంత స్థాయి హింస చూపెడుతున్నాడు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు అసలు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు మల్లేష్కి కష్టపడుతున్నాడు, ఓకే, ఏదో డబ్బులు సంపాదిస్తున్నాడు, తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక ఆడదాని మీద గౌరవం ఉందా? ఈరోజు ఒక మగపిల్లోడు పుట్టలేదని చెప్పి అదే పనిగా ముగ్గురు ఆడపిల్లలను కన్నాడు. ముగ్గురు ఆడపిల్లల్ని
తల్లి చేసినటువంటి ఒక తప్పు పనో, లేదంటే తల్లి చేసినటువంటి అనకూడనటువంటి మాటో, లేదంటే తల్లి వ్యవహరించినటువంటి తీరో, అన్నంలో రాయి వచ్చిందో, లేదంటే కూరలో ఉప్పు ఎక్కువైంది అని చెప్పి తల్లి పక్కటేములకి ఎరగొట్టి వెన్నుపూస పగిలేటటువంటి ఉందా కొట్టి నువ్వు ఎక్కడ పోతావో అక్కడ పో అని చెప్పి మాట్లాడి, అదే సమయంలో ఆడపిల్లలు వస్తే కనుక వాళ్ళని మినిమం ఒక ఇంగితం లేకుండా లకారాలతో తిట్టేటటువంటి వ్యక్తితో ఏ సమాజంలో ఏ వ్యక్తులు ఏ పంచాయతీలు కలిసి ఉండండి అని చెప్తాయి. DNA టెస్టులు చేయండి అని చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు ప్రూవ్ ఇన్ ద ఫ్యాక్ట్ అతనికి ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి అతని హిస్టరీలో వస్తుంది. ఓకే, హిస్టరీలో ప్రూవ్ అయిపోతుంది. అయినా కానీ నిన్ను కొట్టడు. ఉంటావా? ఉండవుగా. లేదు, ఏ ఆడవాళ్ళు లేరు అతని జీవితంలో, ఏ ఆడవాళ్ళు లేరు. నువ్వు తప్ప ఇంకొక స్త్రీ వైపు అతను కన్నెత్తి కూడా చూడలేదు. అయినా కానీ ఉంటావా? సో ఇక్కడ ఏంటంటే, నువ్వు ఫైనల్గా నీ జీవితంలో ఇంత 18 సంవత్సరాల పాటు ఏదైతే ఒక సినిమా చూసావో, ఒక భయంకరమైనటువంటి ఒక హారర్ సినిమా చూసావో, నీ పిల్లల చేత ఒక భయంకరమైనటువంటి ఒక హారర్ మూవీ చూసావో, దాంట్లో వేరే స్త్రీలు ఉన్నారా లేదా అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు ఇక్కడ కూర్చుని నువ్వు గంటపాటు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ముందు నుంచి నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్త పాత్రలో నా భర్త ఎప్పుడూ లేడు. అతనికి విపరీతమైనటువంటి భావోద్రేకం, విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అసహనం. అంత కోపం ఉండేటటువంటి వ్యక్తి నేను పల్లెత్తు 4 మాటలు అంటే కనుక నన్ను ఎరగొడతాడు. వాస్తవానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని బ్రతికి బట్ట కట్టేవు అంటే కనుక కేవలం నీ 3 ఆడపిల్లల యొక్క అదృష్టం మాత్రమే. ఏంటి మేడం, రిబ్ ఫ్రాక్చర్ అంటే ఎంత గట్టి కొట్టాలి మేడం? ఇక్కడ కొట్టాలి అంటే కనుక, రిబ్ ఫ్రాక్చర్ అవ్వాలి అంటే కనుక దానికి ఎంత పవర్ ఉండాలి? అదే రిబ్ వెళ్ళి లంగ్స్లో దిగిపోతే అమ్మ ఈరోజు ఇక్కడి వరకు కూడా నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. అన్ని నిర్ణయాలు ఓకే, ఒక విధంగా చూసుకుంటే ఇందాక లాయర్ మేడం అన్నారు, శ్రీవాణి గారు అన్నారు, నేను అన్నాను, అమ్మ నీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఉన్న ఆస్తి కాస్త అతనికి సంబంధించినటువంటి ఆస్తి వాళ్ళ తల్లిదండ్రుల పేరున ఉంది. ఏం వస్తుందో ఏం రాదో అనేటటువంటిది దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ కాయ కష్టం చేసుకుంటే ఆ 3 పిల్లల్ని బతికించుకుని చదివించుకుని రేపొద్దున పెళ్లి చేస్తావమ్మా అనేటటువంటి ఆగమగోచరంతో కూడినటువంటి ప్రశ్నలు నీ కళ్ళెదురుగుంటా ఉన్నా ఈరోజు అటువంటివి లేవు కాబట్టి, ఆర్థికంగా ఒక సహాయం లేదు, నేను నా పిల్లల్ని సాక్కోలేను కాబట్టి అతని కాళ్ళ దగ్గర దాసోహం అనుకుంటూ బ్రతుకుండిపోతాను అని నువ్వు అన్నా కూడా మేము ఉన్నాం. గెంజి తాగి బతకొచ్చు, కూలీ నాలి చేసుకుని ఒక కాయ కష్టం చేసుకుని బతకచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఒకటేనమ్మా, ఆ ఆడపిల్లలను చూస్తుంటే ఇందాకటి నుంచి నేను అంటే మిగతా 2 ఆడపిల్లలు ఏ ఉద్దేశంతో ఉంటారో నాకైతే తెలియదు కానమ్మా, నో చెప్పటానికి కింద నుంచి పై వరకు వణుకుతున్నారు వాళ్ళు. ఏంటి, ఈ భయం నుంచి మమ్మల్ని విముక్తి కలిగించండి, మా నాన్నకి నో చెప్తున్నాం అనేటటువంటి మాట చెప్పడానికి వాళ్ళు కింద నుంచి పై వరకు కంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భయానకమైనటువంటి పరిస్థితికి ముందు నుంచి ఒక్కరోజు కూడా చూపెట్టవలసినటువంటి అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఎందుకంటే మగజాతి మీద ఒక అసహ్యం కలిగి రేపొద్దున వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవటానికి కూడా ఒక మగాడు ఎదురు నిలబడితే కనుక వై కాంట్ హీ బీ మై ఫాదర్ అనేటటువంటి భయంతో వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఇందులో ఉండమని చెప్పి హక్కు అధికారం ఎవరికీ లేదమ్మా. నీ జీవితం నీది, నా ఉద్దేశం అయితే అదమ్మా.